హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే బయట కొనుక్కునే చైనీస్ ఫుడ్ దేనికి పనికిరాదండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నింటికి పని చెప్పేద్దాం. అవి ఏంటంటే క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, కాలీఫ్లవర్, అలాగే క్యాబేజీ, నెక్స్ట్ ఏమో బంగాళదుంప తీసుకున్నాను, క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి. అలాగే క్యాబేజీని అయితే ఇలా సన్నగా కాస్తంత పొడుగ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కోసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోండి. నెక్స్ట్ అయితే ఇది ఇక్కడ ఒక మీడియం సైజు లేదా ఒక పెద్ద ఉల్లిపాయన అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇందాక చూపించిన క్యారెట్ని ఇలాగ తురిమేసి వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా తురిమేసి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బంగాళదుంపను కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. సన్నగా కోసుకున్న కొత్తిమీర తరిగిని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. వేసుకున్నాక ఈ ఉప్పు అంతటిని బాగా వెజిటేబుల్స్లో కలిసే విధంగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా కలపడం వల్ల వెజిటేబుల్స్ నుంచి ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అలా వాటర్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే కనుక గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాస్త సాఫ్ట్గా అవుతాయి. అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. తీసుకునే వెజిటేబుల్స్ ఎక్కువ కాబట్టి ఆ మాత్రం కారం అయితే పడుతుంది. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్రని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు ఈ శనగపిండిని వేసుకోండి. వేసుకున్నాక నీళ్ళేమీ అవసరం పడదు. నీళ్ళేమీ లేకుండానే ఈ పిండి మొత్తం వెజిటేబుల్స్లో బాగా పట్టే విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి పిండి అంతా కలిసిపోతుందండి. ఆ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన వాటర్తోనే మనకి పిండి అంతా కలిసిపోద్ది. ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్లు నీళ్ళు వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా అయితే చేసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోండి. అలాగే ఈ లోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో వీటిని 1 by 1 వేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే బయటను ఫ్రై అయిపోతాయి, కానీ లోన పచ్చిగా ఉంటుందండి. సో అందుకని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టకుండా కాసేపు ఫ్రై అయినాక ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చినప్పుడు ఆయిల్లో నుంచి బయటికి తీసేసి టమాటా కిచప్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.